ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగ ప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిర్దాంగితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైవ్ ద్వారా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. నమస్కారం గురుగారు. గురుగారు, అలాగే కూడా ప్రతి మానవుడి జీవితంలో కూడా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి, పుట్టుకతో కావచ్చు, మరి పూర్వజన్మ పాపాలు కానీ దానివల్ల వచ్చే దోషాలు మనం పుట్టుకతో వస్తూ ఉంటాయి కదా గురుగారు. మరి అలాగే ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు నాగు దోషాలు అనేది ఉంటూ ఉంటాయి. దానివల్ల సంతానం ఆలస్యం అవ్వచ్చు, వివాహం ఆలస్యం అవ్వచ్చు, లేదంటే మగ సంతానం కలగకపోవడం, ఇవన్నీ కూడా నాగ ప్రతిష్టతో వస్తున్న సమస్యలు కదా గురుగారు. అసలు నాగ ప్రతిష్ట అంటే నాగ దోషాలు అంటే ఎన్ని రకాల నాగ దోషాలు ఉంటాయి, ఒకసారి తెలియజేస్తారా గురుగారు? దోషాలు అనేవి పూర్వజన్మ పురాకృత కర్మ వల్ల వచ్చేటువంటి దోషాలు. మరి దీంట్లో రకరకాలు ఉంటాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు కొన్ని ఉంటాయి, మరి తాతలు చేసినవి కొన్ని ఉంటాయి, మరి కొన్ని పితృదోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత సమయానికి నాగదోషంగానే మానవుడి మీద కనపడుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో పూర్వజన్మ పురాకృత కర్మ గురించి చెప్పచ్చు, పూర్వజన్మ ఎట్లా ఉందో చెప్పచ్చు జ్యోతిష్య శాస్త్రంలో. మరి దానికి సంబంధించి దోషాలు కూడా కొన్ని ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా బ్రాహ్మణ శాపయోగం అంటాడు. బ్రాహ్మణ శాపయోగం అంటే కొన్ని రకాల పనులు చేయడం వల్ల బ్రాహ్మణ శాపయోగం వస్తుంది. అట్లాగే సర్పశాపయోగం, సర్పాలని చంపడము, సర్పాలకు అపరాధం చేయడము, లేదు పావులను తవ్వి పుట్టలు తవ్వి దాని మీద ఇళ్ళు కట్టడము, ఇటువంటివి చేయడం వల్ల కూడా సర్పదోషాలను సంభవిస్తూ ఉంటాయి. దాంట్లో కాల సర్పదోషాలని, నాగదోషాలని, కుజదోషాలంటే రకరకాలు. మరి అన్నీ ఒక రకంగా అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా కాలసర్పదోషం అనేది మనిషిని ఎదుగుదలకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి దైనందిన జీవితంలో ఇప్పుడు ఎన్నో లక్షల జాతకాలు చూసుంటా నేను. మరి అందరికీ కూడా స్ట్రగుల్ అనేది ఈ దోషాలతోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలియక ఏంటంటే మానవుడు ఏదో రకరకాలుగా తిప్పలు పడుతూ రకరకాల పూజలు చేస్తూ ఎంత చేసినా మనకు దేవుడు కరుణించట్లేదని బాధపడుతుంటాడు తప్ప ఏంటి స్ట్రగుల్ అనేది ఎవరికి తెలియదు. మరి నాలాంటి వాడు తారసపడి చెప్పినప్పుడే ఇది నాగదోషం అనేది అర్థమవుతుంది. అప్పటిదాకా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మాకు ఈ మాత్రం అర్థమైందంటే మరి వేదం చదువుకొని ఎంఏ ఆస్ట్రాలజీ చేసి ఇంత జాతకరీత్యా నాగశాస్త్రం మీద స్టడీ చేశాను కాబట్టి నాకైనా కొద్ది గొప్ప అవగాహన వచ్చింది. మరి వేరే వేరే వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వేరే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా. సహజంగా ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ ఉంటారు. ఇంకా కాలం కలిసి రావట్లేదు, నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనుకుంటూ ఉంటాం తప్ప కాలం కలిసి రాదు. అది ఎప్పటికీ తెలుస్తున్నాయా అంటే ఈ నష్టం అనేది ఒక 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. మనం ఎంత సంపాదించాం, మన పరిస్థితి ఏంటి, మనం ఏ స్థితిలో ఉండాలి, ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాం, ఎంత నష్టపోయినాం అనేది మానవుడికి సహజంగా 50 సంవత్సరాలు తెలుస్తుంది. అవునా? సహజంగా ఇప్పుడు దైనందిన జీవితంలో జాబ్కి వచ్చేటప్పటికే 30 ఏళ్ళు, పెళ్ళి అయ్యేటప్పుడు 32 ఏళ్ళు, పిల్లలు పుట్టేటప్పుడు 36, మరి అటు ఇటు చూసేటప్పుడు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. మనిషి జీవన ప్రమాణం కరెక్ట్గా 30 ఏళ్ళు పెళ్లి చేసుకుంటే గట్టిగా వాళ్ళ లైఫ్ ఎంజాయ్ చేసేది 15 సంవత్సరాల్లోనే ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. అంటే ఉచ్చ స్థితులు, నీచ స్థితి, కష్టాలు, పిల్లలు, సంసార బాంధవ్యం ఇవన్నీ కూడా ఈ 15 ఏళ్లలో అనుభవించాలి మానవుడు. మరి ఈ కష్టం కూడా తోడైంది అనుకోండి, ఆ కష్టాల్లో కొట్టుకుపోతుంది తప్ప మనం పడుతున్న నష్టం అనేది అర్థం కాదు. మరి ఏ నష్టపోతున్నాం, ఎక్కడ దెబ్బతింటున్నాం అనేది జ్యోతిష్యంలో చూడగానే తెలిసిపోతుంది. దానికి దగ్గర పడి కనుక కరెక్ట్గా చేసినట్లయితే మంచి మంచి ఫలితాలు వస్తాయి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అబ్బాయి గురించి అండి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2003 10వ నెల 16 రాత్రి 12:25 పుట్టినాడండి. ఓకే, తెల్లవారితే 17వ తేదీ అండి. తెల్లవారితే 17వ తారీఖు అమ్మా? తెల్లవారితే 17 అండి. ఓకే, బాబు పేరేంటి? బాబు పేరు ద్వారకానాథ్. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. అబ్బాయి జాబ్ ఎప్పుడు వస్తుంది గురువు గారు? బీటెక్ అయిపోయింది. అబ్బాయి జీవితం ఎలా ఉంటుంది గురువు గారు? అబ్బాయి ద్వారకానాథ్ పేరు? ద్వారకానాథ్ గురువు గారు. జాతకం చాలా బాగుంది. ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. ఐటీ రంగంలో
మంచి మంచి లెవెల్కి వెళ్తాడు. భార్య కూడా ఉద్యోగం చేసేటువంటి భార్య వస్తుంది. జాతకం చాలా బాగుంది. ఈ అబ్బాయి పుట్టినా మీకు కలిసి వచ్చిందా లేదా? ఏం గురుగారు? బాబు పుట్టిన తర్వాత మీకు కలిసి వచ్చిందా లేదా అంటున్నా. ఏం కలిసి రాలే గురుగారు. అబ్బాయికి పుట్టినప్పుడు ఏం కలిసి రాలే గురుగారు మాకు. ఎప్పుడైనా కలిసి రాలేదు అంటే కోట్లు వచ్చి నెత్తి మీద పడతాయని కాదు. బానే ఉంది గురుగారు. వినండి, పిల్లాడు పుట్టక ముందు మీరున్న స్థితి ఎట్లా ఉంది, పిల్లవాడు పుట్టి పెరిగిన తర్వాత స్థితి మారిందా లేదా చెప్పు. మారింది గురుగారు. కరెక్టే గురుగారు. అది చూసుకోవాలి తప్ప పుట్టంగానే మేము కోటీశ్వరులు కాలేదంటే ఎవరు కారు. అవునా కదా? కరెక్టే గురుగారు. మన స్థాయిని బట్టి మనం చేసే వృత్తిని బట్టి ధన సంప్రాప్తం అవుతుంది తప్ప నైట్ ఎవరికి కాదు. పిల్లవాడి జాతకరీత్యా మీకు బాగా కలిసి వస్తుంది, ప్రధానంగా అది ఒకటి. కాకపోతే నాగదోషం ఒకటి ఉంది తప్ప మిగతాదంతా జాతకం చాలా బాగుంది. ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. అర్థమైందమ్మా? జాతకం బాగుంది, దశ బాగుంది, శని మహాదశ వచ్చింది. ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మంచి జాబ్ వస్తుంది ఆయనకి. మంచి ఉన్నతమైన ఉద్యోగం వస్తుంది, నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. మరి అలాగే ఇందాక చెప్పారు ఎన్ని కాలసర్ప దోషాలు ఉంటాయని. మరి అటువంటి దోషాలు ఉన్న వాళ్ళు మామూలుగా మంగళవారాలు కావచ్చు ఇలాగా వెళ్ళి నాగప్రతిష్ఠలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పాలు పోస్తూ ఉంటారు. మరి వాటి వల్ల ఈ దోష నివారణ అనేది జరుగుతుందంటారా, లేదంటే ప్రత్యేకంగా ఇంకేమైనా చేసుకోవాలి అంటారా గురుగారు? చాలా మంచి ప్రశ్న వేశారు. మరి చిన్న చిన్న అభిషేకాలు చేయడము, అదే పుట్టకు ప్రదక్షిణ చేయడము, రావి చెట్టుకి విగ్రహాలకి కాస్త పూజ చేయడం, పసుపురాజు బొట్లు పెట్టడం అనేది చిన్న చిన్న దోషాలు ఉంటే పనిచేస్తాయి. ఇది స్వల్ప దోషాలు కొన్ని ఉంటాయి, అటువంటి వాటికి పనిచేస్తాయి తప్ప ఇటువంటి బలమైన దోషాలు ఉంటే ఖచ్చితంగా పనిచేయవు. ఎట్లా చెప్తున్నారు గురువు గారు అంటే మేము చేసిన స్టడీ అది. ఇన్ని లక్షల జాతకాలు చూసిన వాటిల్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అభిషేకాలు, శ్రీకాళహస్తి, ఇట్లా త్రయంబకేశ్వరం మొత్తం తిరిగి ఎవరెవరు ఏదైతే చెప్పారో జపాలు హోమాలు చేసి 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 చివరికి దేవుడి మీద నమ్మకం పోయే పరిస్థితుల్లోనే నా దగ్గరికి వస్తారు చాలామంది. సహజంగా ఎవరికున్నా ఏదో వాళ్ళకి తెలిసింది చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. గురువుగారు మా దగ్గర రాగానే ఫస్ట్ చెప్పేది అదే, ఇవన్నీ చేశాం గురువుగారు, మాకు పని కాలేదు, అసలు మా వాడికి పెళ్ళి అవుతుందా లేదా, లేదా మా వాడికి అసలు ఉద్యోగం వస్తుందా రా. ఇట్లా వాళ్ళ బాధ ఏంటంటే ఇన్ని చేసాం ఎందుకు కరుణించట్లేదు, దేవుడు ఎందుకు కరుణించట్లేదు, మనం ఏం పాపం చేసాం అనేది సహజంగా ఎదురుపడుతూ ఉంటుంది. ఎందుకు పడుతుందా అంటే ఒక ప్రాబ్లం ఉంటే ఒకటి చేయడం వల్ల ఫలితం రావట్లేదు. ఇప్పుడు శాస్త్రం ఇప్పుడు కూడా కరెక్టే, శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తాం, గూగుల్లో సెర్చ్ చేసుకొని వీడి రేటింగ్ ఎట్లా ఉంది, ఎక్స్పీరియన్స్డా కాదా అని చూసుకొని వెళతాం. వెళ్ళిన తర్వాత డాక్టర్ కరెక్ట్గా పరీక్ష చేసి డయాగ్నోస్ చేసి బలానా మెడిసిన్ ఉంది, బలానా మెడికేషన్ ఇస్తాడు ఆయన. ఇచ్చిన తర్వాత పేషెంట్ ఏం చేయాలి, కరెక్ట్గా ఆ మెడికేషన్ వేసుకోవాలి. అవునా? కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి ఫస్ట్, తర్వాత మెడికేషన్ ఇవ్వాలి, తర్వాత పేషెంట్ వేసుకోవాలి. ఈ మూడు జరిగినప్పుడే డాక్టర్ సక్సెస్ అవుతాడు. అవునా? అట్లాగే జ్యోతిష్యం కూడా అంతే, ఏది జరుగుతుందో కరెక్ట్గా చూడాలి, దానికి ఏం చేస్తే మార్పు వస్తుందో కరెక్ట్గా చెప్పాలి, చేయించుకునేవాడు కరెక్ట్గా చేసుకోవాలి. ఈ 3 మ్యాచ్ అయినప్పుడే ఫలితం వస్తుంది తప్ప ఒక దోషం ఉంటే ఒక పని చేస్తే ఫలితం రాదు. ఇప్పుడు తలకి దెబ్బ తగిలింది అనుకోండి, అరికాలకు ఆయింట్మెంట్ రాస్తే పని చేస్తుందా? తలకే ఆయింట్మెంట్ రాయాలి. చాలామంది అరికాలకి రాస్తున్నారు. అంటే చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. మరి వీళ్ళు ఎంచుకుంటే వ్యక్తులను కూడా ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. మేము చాలామంది చూస్తుంటాం, బాగుందండి గురుగారు పెళ్లి చేస్తారు పాపం, ఎవరో అయ్యగారి దగ్గరికి వెళ్ళామంటే చెప్పారు బాగుందని చెప్పారు పెళ్లి చేసామంటారు, డైవర్స్ అవుతాయి. కారణం ఏంటంటే జాతకంలో బలమైన దోషాలు ప్రస్ఫుటంగా కనపడుతూ ఉన్నాయి. మరి ఆయన ఎట్లా చెప్పాడు అంటే నువ్వు సెలెక్ట్ చేసుకునే వ్యక్తి దగ్గర కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక డాక్టర్ని ఎట్లా ఎంచుకుంటున్నామో ఒక ఆస్ట్రాలజర్ని కూడా మంచివాడిని ఎంచుకొని వెళితే కరెక్ట్ అడ్వైజ్ చేస్తారు. అట్లా కాకుండా మన ఇంటి పక్కన ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, వాడు తప్పే ఉంది, వాడికి తెలిసింది చెప్తాడు తప్ప తెలియదని ఎవరు చెప్పరుగా. ఇట్లా దెబ్బతింటున్నారు తప్ప రెండోది కాదు. ఇటువంటి గ్రహించుకొని ముందుకెళ్తే ఇటువంటి సమస్యలు రావు. అలాగే ఇప్పుడు మరి ఇందాక కాలసర్ప దోషాలు కావచ్చు, అలాగే పూర్వజన్మ పాపలు కూడా వస్తుంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. చాలా మందికి కూడా ఈ నాగదోషాలు ఉంటున్నాయి. మరి వాళ్ళకి నాగదోషాలు ఉన్నాయి అని చాలా మంది కూడా జాతకం చెప్పించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి వాళ్ళు ఎలా గ్రహించాలంటారు, ఈ దోషాలు మాకు ఉన్నాయని ఎలా పరిగణనలోకి తీసుకోవాలంటారు గురుగారు? ఒకటేనమ్మా, పిల్లలు పుట్టలేదు అంటే ఖచ్చితంగా నాగదోషం ఉంటేనే పిల్లలు పుట్టరు. అది వాళ్ళు నేను చెప్పేది కాదు, మన పెద్దలు పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్పినటువంటిదే.
మరి కొంతమందికి మగ సంతానం ఉండదు, ఆడపిల్లలే పుడతారు, 2-3 ఆడపిల్లలే పుడతారు. అది కూడా నాగదోష ప్రభావమే. కొంతమంది ఇళ్లలో పెళ్ళి కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వెళ్ళే కాదు, పెద్దవాళ్ళు ఎవరో పిన్నో బాబాయో లేకపోతే చెల్లో తల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది సిగ్నల్ అనమాట. నాగదోషం ఉంటేనే పెళ్లి కాకపోవడము, మగపిల్లలు లేకపోవడము, మరి పిల్లలు పుట్టకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలు అనేవి నాగదోషాలు సర్పదోషాల వల్లనే సంభవిస్తాయి తప్ప రెండవది అయితే కాదు. కాబట్టి ఒకటే గుర్తు, నాగదోషం ఉందా లేదని మన పూర్వీకులను ఆలోచించుకుంటే తెలిసిపోతుంది. నాగదోషం అనేది డైరెక్ట్ వాళ్ళకి సంక్రమించేది కాదు, పైనుంచి పెద్దల నుంచి వచ్చేదే నాగదోషం. కానీ సర్పదోషమైనా కాలసర్పదోషమైనా కుజదోషమైనా పెద్దల నుంచి వచ్చేదే ఇటువంటి దోషాలు. ఇది వంశానుక్రమంగా వచ్చేటువంటి దోషాలు. అంటే 7వ తరం వరకు ఈ దోషాలు వంశానుక్రమంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మన పూర్వీకుల్ని, మన మేనమామల్ని, మేనతలను ఒకసారి ఆలోచిస్తే మన సర్కిల్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలిసిపోతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో 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 లైన్లో ఉన్నారమ్మా? అవునా మేడం, మాట్లాడండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేడం చెప్తాను మేడం, కరేపట్టు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కొడుకు కోసం మేడం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/7/1995 మేడం. 95? అవును మేడం. ఓకే, 53 నిమిషాలకు మేడం. ఎప్పుడండి? మధ్యాహ్నమా? మధ్యాహ్నం కూడా మేడం. 3:53 నిమిషాలా 2:53 నిమిషాలా? 2:53 నిమిషాలకు మేడం. ఓకే, బాబు పేరేంటండి? మధు కళ్యాణ్ మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పండి మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఆలోచిస్తావే మాట్లాడడానికి, చెప్పు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పు, ఏంటి సమస్య ఏంటి? పెళ్లి గురించి సార్. పెళ్లి గురించి మీ వాడు బాగా ఎక్కువ ఆలోచిస్తుంటాడా? డీప్గా థింకింగ్ ఉందా? అవును మేడం. అవును సార్. బాగా విపరీతంగా ఆలోచిస్తాడు, అవునా? అవును సార్. దాంతోపాటు ఒక్కోసారి తెక్కు వచ్చిందంటే చాలా ఇదిగా ప్రవర్తిస్తాడు, అవునా కాదా? అవును సార్. అది దోషం, మీ వాడికి ఉన్న దోషమే అది. దానివల్ల ఏమవుతుందంటే 28 సంవత్సరాలు చేయ సార్. ఏంటి? అదే చెప్తున్నా, 28 సంవత్సరాలు చేయ సార్ నా మ్యారేజ్ అని. ఎన్నికిపోతాను నేను చెప్పేది అదే. మీ వాడు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు, ఆలోచించినప్పుడు పిచ్చిగా చేస్తుంటాడు, ఒక డిఫరెంట్గా ప్రవర్తిస్తాడు, అవునా? అవును సార్. అది పెద్ద దోషం. దానివల్ల రేపొద్దున భార్య వచ్చిన తర్వాత కూడా దోషం కనపడుతుంది. ఇప్పుడు తండ్రిగా నువ్వు ఫేస్ చేస్తావు, భార్య ఫేస్ చేస్తుందా? కాబట్టి ఆ దోషమే పైశాచిక యోగం ఉంది. దానివల్ల ఒక విపరీతమైన ప్రవర్తన ఉంటుంది, పిచ్చిగా ప్రవర్తించడం, అర్థమైందా? ఇట్లా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని పరిహారం చేయండి. నాగదోషం ఉంది, పైశాచిక యోగం ఉంది, వాటికి పరిహారం చేస్తే పిల్లవాడి ఆలోచనలో మారతాయి, మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది, వచ్చిన తర్వాత బాగుంటుంది. ఇట్లా పెట్టుకొని పెళ్లి చేసామనుకో, ఉద్యోగం బాగానే ఉంది. పెళ్లి గురించే నువ్వు అడిగేది ఇప్పుడు. పెళ్లి గురించి పాప అని ఆలోచన చేసుకోవాలంటారు సార్. పెళ్లి గురించే చెప్తాను, మళ్ళీ ఉద్యోగం తీసుకొచ్చి చెప్తున్నావు మధ్యలో నువ్వు. చేయించు, నాగప్రతిష్ఠ చేయించు. నాగప్రతిష్ఠ చేస్తే మంచి సంబంధం వస్తుంది, ఓకేనా? నాగప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది. అలాగే మనకి నాగప్రతిష్ఠతో పాటు మన పీఠంలో ఇంకా చాలా రకాల హోమాలు కావచ్చు, ఇలా ఆశ్లేష బల పూజ కూడా నిర్వహిస్తున్నారు కదా గురుగారు. మరి ప్రతి మాసంలో కూడా 2-3 సార్లు మన పీఠంలో నిర్వహిస్తూ ఉన్నారు కదా. మరి ఆశ్లేష బల పూజ కూడా మరి చాలా ఎవరు చేయించారు, మన నాగప్రతిష్ఠతో పాటు ఆశ్లేష బల పూజ కూడా చేపిస్తున్నారు. మరి దీని ప్రత్యేకత ఏంటి గురుగారు? ఈ విశేషమైన అంటే ఎవరు చేయట్లేదమ్మా తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ, దాంతోపాటు ఈ గ్రహ దోషాలకు అన్నిటి కలిపి మనం మన రాష్ట్రంలో హైదరాబాద్లో చేస్తున్నాం. చాలామంది ఏం చేస్తారంటే నాగప్రతిష్ఠ చేస్తారు, ఆశ్లేష బలి చేస్తారు, కానీ 2 కలిపి చేయడం అనేది చాలా విశేషం. ఎందుకంటే ఈ మంత్రాలు అందరికీ రావు. ఈ నాగప్రతిష్ఠ చేయాలన్నా, ఆశ్లేష బలి పూజ చేయాలన్నా సుబ్రహ్మణ్య ఉపాసన ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి. మరి ఆ మంత్రాలు అందరికీ రావు. నిత్యకృత్యంలో సాధన చేసే వాళ్ళకే ఈ మంత్రాలు పలుకుతాయి. ఆ మంత్రాలు కూడా ఎంత కష్టతరమైనవంటే నోటితో పలకడం కూడా కష్టమైనటువంటి మంత్రాలు. మరి ఎవరు పడితే వాళ్ళు చేస్తే కూడా ఇవి పనిచేయవు. ఎందుకంటే మనం నాగసిద్ధి ప్రోగ్రాం పెట్టడం ఒకటి, దీంతోపాటు నాగశాస్త్రం మీద రీసెర్చ్ చేయడం వల్ల ఈ ప్రోగ్రాం మనం ప్లాన్ చేయడం జరిగింది.
ఇది చూసి చాలామంది ఇప్పుడు బయట చేస్తున్నారు, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది చేస్తున్నారు. కానీ చేసే విధానం అనేది చాలా ప్రధానంగా ఉండాలి. ఎందుకంటే దీంట్లో 74 రకాల సర్పజాతులు ఉంటాయి. ఈ సర్పజాతులు మొత్తాన్ని ఆవాహన చేయడం, మంత్రయుక్తంగా ఆవాహన చేయడం, సశాస్త్రీయంగా వాటికి షోడశోపచార పూజలు చేయడం, తర్వాత కూష్మాండ బలి, ఇవన్నీ కూడా ఎక్కడ మంత్రలోపంలో కానీ తంత్రలోపం కానీ లేకుండా చేయాలి. ఎప్పుడైనా మంత్రానికి చాలా శక్తి ఉంటుంది. చాలామంది చేస్తూ ఉంటారు కానీ మంత్రంలో స్వరం ఉండదు. ఎప్పుడైతే మంత్రానికి స్వరం తప్పిపోయిందో మరి చేసే పూజ ఫలించదు. ఎందుకంటే మంత్రానికి స్వరం చాలా ప్రధానం. శాస్త్రం ఏం చెప్పిందంటే అపస్వరం చెప్తే 6 నెలల దరిద్రం పడుతుందిట. అపస్వరం వింటేనే, చెప్తే కాదు. ఇప్పుడు మీ ఇంటికి నేను పూజకి వచ్చాననుకోండి, అపస్వరం నేను చెప్పాననుకోండి, విన్నంత మాత్రం చేతనే దరిద్రం పడుతుంది ఎదుటివాడికి. మరి చేసుకుంటే వాడికి ఫలితం వస్తుందా? రాదు. కాబట్టి మంచి వ్యక్తులను ఎంచుకోవడం, సశాస్త్రీయంగా ఎక్కడ లోపం లేకుండా కనుక చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మన పీఠంలో ఈ నెల 9వ తారీఖు చేస్తున్నాం ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ. చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. మనకి గత 2 మాసాలు కొద్దిగా బిజీ ఉండి ఆఫీస్ రెన్యువేషన్ చేయడంలో కాస్త బిజీ ఉన్నాం. చాలామంది కాల్ చేస్తున్నారు. కాబట్టి రేపు 9వ తారీఖున మనం ఆదివారం, వచ్చే నెల, ఈ నెల 9వ తారీఖు ఆదివారం చాలా విశేషమైన ముహూర్తం దొరికింది. 9వ తారీఖు దివ్యమైన ముహూర్తం దొరికింది. ఆ రోజున మన కేపీహెచ్పి కాలనీ గణేష్ టెంపుల్లో ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ మళ్ళీ కండక్ట్ చేస్తున్నాం అమ్మా. ఓకే, మరి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు మమత, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ 15th March 1983. ఓకే, సమయం చెప్పండి అమ్మా. 1 o'clock మేడం. మధ్యాహ్నమా? midnight. ఓకే, తెల్లవారితే 16వ తారీఖు అమ్మా. తెల్లవారు ట్యూస్డే వస్తుంది మేడం. ట్యూస్డే వస్తుంది. సరే, గురుగారినారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే. నా పేరు మమత సార్. సో ఇదేంటంటే నాది సడన్ గా జాబ్ పోయింది. ఓకే. నేను కంటిన్యూస్ ఒకటే వర్క్ లో చేశాను ఒక 15 to 16 years. సడన్ గా పోయింది సార్, అంటే ఎనీ రీజన్ ఏం లేకుండా. ఎన్నాళ్ళైందమ్మా పోయి? అదేం 4-5 months అవుతుంది సార్. ఓకే. సర్చింగ్ లో కూడా ఉన్నాను, బట్ నాకు తగ్గట్టుగా జాబ్ రావట్లేదు లేదు. జాతకపరంగా వినండి, జాతకపరంగా కేతు మహాదశ ప్రారంభమైంది. జన్మ లగ్నంలో కేతు ఉన్నాడు. ఇది నాగదోష ప్రభావం. ఈ కేతు దశ 2022 నుంచి ప్రారంభమైంది. అర్థమైందా? ఈ కేతు దశ వల్ల మరి నాగదోష ప్రభావం ప్రారంభం అవడం వల్ల కాలం కలిసి రాదు. జాతకపరంగా చాలా బాగుంది. ఒకటి, శని ఉచ్చస్థితిలో ఉన్నాడు, ధనానికి లోటు ఉండదు. మంచి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలన్నా మంచి లెవెల్కి వెళ్తావు. కానీ నాగదోష ప్రభావం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి 7 సంవత్సరాల పాటు ఈ దోషం నీకు కంటిన్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. దీనివల్ల తలనొప్పి రావడమో, కాలం కలిసి రాకపోవడమో, మరి ఉద్యోగంలో సమస్యలు రావడం జరుగుతుంది. దాంతోపాటు గోచార రీత్యా ప్రజెంటు మీనరాశిలో శని వస్తున్నాడు. దీనివల్ల అకారణంగా ఉద్యోగం పోతుంది. ఎప్పుడైనా శని అష్టమంలోకి వచ్చినప్పుడు కారణం ఉండదు, అకారణంగా నువ్వు మానేయడమో, వాళ్ళు తీసేయడమో, జాబ్ అనేది ఖచ్చితంగా నష్టపోయే సమయం. కాబట్టి ఈ నాగదోషానికి, శని దోషానికి హోమాలు అవి చేస్తే మళ్ళీ జాబ్ వస్తుంది. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఎన్టీపీసీ నుంచి చేస్తున్నాం మేడం, పద్మ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా కొడుకు గురించి మేడం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 7వ నెల 28వ తారీఖు. ఓకే, సమయం చెప్పండి అమ్మా. ఉదయం 6 నుండి 7 మధ్యలో మేడం. ఓకే, బాబు పేరేంటమ్మా? శ్రావణ్ కుమార్ మేడం. ఓకే, గురుగారినారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మా బాబుకి అసలు ఏ ఉద్యోగం వస్తలేదు గురుగారు. వచ్చినా 1 నెల 2 నెలలకు మించి ఉండలేదు. 1 నెల చేయంగానే ఏదో విధంగా తీసేయడము ఏదో ఒకటి జరుగుతుంది గురుగారు. బాగా కోపం ఎక్కువైనా మీ వాడికి? కోపం ఎక్కువే గురుగారు. రక్తం మరిగిపోయేంత కోపం ఉంటుంది, అవునా? అంటే సైలెంట్ ఉంటాడు, మళ్ళీ ఏదన్నా అయితే వట్టి అప్పుడే కోపం వస్తుంది, మళ్ళీ అప్పుడే తగ్గిపోతుంది. ఎప్పుడు ఉంటుందని చెప్పట్లా, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో. వచ్చి వెళ్ళిపోతుంది గురుగారు. సరే, జాతకపరంగా పైశాచిక యోగం ఉంది.
ఓకే, నాగదోషం ఉంది, కోపం వచ్చినప్పుడు బాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడా లేదా? బాగా చేస్తాడు గురువు గారు. తిక్క తిక్కగా చేస్తాడు, అవునా? ఆ, ఎటువంటి తిక్కంటే చేతిలో ఏది ఉంటే అది ఇసిరేసినా వేస్తాడు. అంతా చేయడు గురువు గారు, ఒరుతాడు మళ్ళా సైలెంట్ గా అవుతాడు. వేసినంత పని చేస్తాడు కాకపోతే, ఆ, అవునా? అవును గురుగారు, అవును గురుగారు. సరే, జాతకపరంగా పైశాచిక యోగం ఉంది, నాగదోషం ఉందమ్మా. జాతకం చాలా బాగుంది, భార్య వచ్చినాక బాగా కలిసి వస్తుంది, ఓకేనా? ఆ, ఆ, పిల్లవాడు సెటిల్ కావాలన్నా మరి కాలం కలిసి రావాలన్నా నాగప్రతిష్ఠ చేస్తే కాలం కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకో. అది చేయకపోతే నువ్వు ఎన్నాళ్ళు పోయినా టైం వేస్ట్ అవుతుంది తప్ప కాలం కలిసి రాదు. అసలు ఈ పాటికి విదేశాలకు వెళ్ళాలి. అవునా గురుగారు? మరి వీసా ప్రయత్నాలు ఏమైనా చేశారా లేదా? లేదు గురువు గారు. ఈయన జాతకరీత్యా విదేశాల్లో మంచి రాజయోగం ఉంది. ఈయనకే కాదు, ఎంతమంది మీకు పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు గురువు గారు. వాళ్ళల్లో ఎవరన్నా బయట ఉన్నారా? నా బిడ్డ హైదరాబాద్ లో ఉంటది, మిగతా 2 పిల్లలు ఇక్కడే ఉంటారు. ఈయనతో పాటు ఈయన తమ్ముడు అక్కను వాళ్ళు మంచి స్థితికి వెళ్తారు ఖచ్చితంగా. వాళ్ళు ఈయన కంటే చిన్నోళ్ళే గురువు గారు. నా బిడ్డకు బయటికి పోవాలని ఉంది. అదే చెప్తున్నా, ఈయన జాతకరీత్యా సోదరుల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్తారు, వెల్ సెటిల్ అవుతారు. అది ఈయనకన్నా పనిచేస్తుంది, అన్నదమ్ముల కన్నా పనిచేస్తుంది. ఈయన జాతకరీత్యా ఈయనకున్న నాగదోషానికి కనుక నేను చెప్పినట్టు నాగప్రతిష్ఠ చేయించామంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు. మీ కుటుంబంలో ఈయనే నెంబర్ 1 స్థాయికి వెళ్తాడు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? చేయించు ఫస్ట్. ఓకే ఓకే గురుగారు, మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నాగదోషాలు అనేవి అందరికీ వర్తిస్తుంటాయి కదా చాలామందికి. మరి ఎన్ని సంవత్సరాల వరకు ఆ నాగదోషాలు అనేది వీళ్ళకి ఉంటుంటాయి? అంటే పూర్వం నుంచి వస్తున్న దోషం కావచ్చు. ప్రధానంగా నాగదోషం అనేది జన్మించిన తర్వాత విద్యలో కుంటుపడుతుంది. ఫస్ట్ మనిషిని పైకి రాకుండా దెబ్బతీయాలంటే ఎక్కడ దెబ్బతీయాలి? చదువు దెబ్బతింటే జీవితం మొత్తం సర్వనాశనం అయినట్లే. చాలామంది పిల్లల మీద ప్రభావం నేను ఏం చూస్తున్నానంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ మీద దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివేవాడు కూడా క్లాస్ టాప్ 1లో ఉన్నవాడు కూడా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి చదువు పడిపోవడము, లేకపోతే అనారోగ్య సమస్యలతో చదువు ఆగిపోవడము, లేదు ఏదో యావరేజ్ మార్కులతో పాస్ కావడం, లేకపోతే స్నేహితులతో మధ్యలో మనిషి డైవర్ట్ అయిపోవడం, ఇట్లా రకరకాలుగా ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది ఫస్ట్ ప్రధానంగా. మరి తర్వాత ఎడ్యుకేషన్ దెబ్బతింటే మరి కెరీర్ అనేది ఉండదు కదా. మరి ఏం చేయాలో అర్థం కాదు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అమ్మా చదువుతూ ఉంటారు కానీ ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంజనీరింగ్ చేద్దామా, ఎంబీఏ చేద్దామా, ఇట్లా లేదా డాక్టర్ చేద్దామా, వాడికి లోపల డాక్టర్ చేయాలని ఉంటుంది. తల్లిదండ్రులు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఇంజనీరింగ్ చేయిస్తారు. వీళ్ళకి చదువు మీద సాటిస్ఫాక్షన్ ఉండదు. మా నాయన డాక్టర్ చేస్తారంటే ఇంజనీరింగ్ చేయించాడని మళ్ళీ అన్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఇది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే చేయాలనుకుంటామో, ఏదైతే ఒక కోరిక సంకల్పం ఉంటుందో వాళ్ళకి అది రీచ్ కాలేరనమాట. అంటే జిగ్జాగ్ లైఫ్ ఇట్లా జిగ్జాగ్ వెళుతూ ఉంటుంది. స్ట్రైట్ వే మాత్రం లైఫ్ కొనసాగదు. ఇట్లా ఎడ్యుకేషన్ దెబ్బతింటాం. తర్వాత చదువుకుంటే కూడా సరైన ఉద్యోగం రాకపోవడము, స్థిమితం లేకపోవడము. ఏ ఉద్యోగంలో కూడా చాలామంది చూస్తుంటాం అమ్మాయి నాగదోషం ఉంటే ఒక 6 నెలలు సంవత్సరం నుంచి ఒక జాబ్లో పనిచేయరు. ఫస్ట్ ప్రధానంగా ఒక సంవత్సరం దాంట్లో పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ మారిపోతూ ఉంటారు. ఇట్లా స్థిమితం లేకపోవడం, మరి కొన్నాళ్ళు పనిచేస్తే కొన్నాళ్ళు ఖాళీగా ఉండడం, ఇట్లా రకరకాలుగా మానవుని ఇబ్బంది పెడుతుండే ఈ యొక్క నాగదోషం అనేది. అలాగే ఒక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/10/1980. మరొకసారి చెప్పండి. 4/10/1980. ఓకే, 1980. ఓకే, సమయం చెప్పండి. 4th రోజు మార్నింగ్ 12 o'clock. 3rd నైట్ మార్నింగ్ వస్తుంది కదా మేడం, 12 o'clock తర్వాత 4th రోజు 3 o'clock. 12 to మార్నింగ్ లోపా? అదే 4th డేట్ లా మార్నింగ్ 3 o'clock. మార్నింగ్ 3 o'clock. తెలుగులో ఇంగ్లీష్ ఒకటి చెప్పు నాయన, చెప్పయ్యా. సరే చెప్పు. వింటున్నారు, మాట్లాడండి. గురుగారు మాట్లాడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నా? తెలుగులోనో ఇంగ్లీష్ ఒకటి చెప్తే అర్థమవుతుంది మాకు కూడా. సరే, ఎవరిది జాతకం? నీదేనా? నాదే సార్.
జాతకపరంగా కాలసర్పదోషం ఉంది, ఏం చేసినా జీవితంలో కలిసి రావట్లేదు, అవునా కాదా? అవును సార్. ఏం పని చేస్తుంటావు? ఇప్పుడు జాబ్ లేదు సార్, ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. ఆ, ఇది హెల్త్ బాగాలేదు, ఆ, బ్యాక్ పెయిన్, హెల్త్ నెక్ పెయిన్, ఏదో ఒక హాస్పిటల్కి పోతే ఏదో ఒకటి వెళ్తుంటుంది. ఉమ్. అది తెలుసుకోవడామని ఫోన్ చేశాను లైవ్లో. జాతకపరంగా కాలసర్పదోషం ఉంది, దాంతోపాటు పైశాచిక యోగం ఉంది, దాంతోపాటు శని బాగలేడు. దీనివల్ల జీవితం మొత్తం కూడా చిందావిందర, ఏది స్థిమితం ఉండదు. ఏ ఏ సమయానికి ఏది జరగాలో అది జరగదు. పెళ్ళయింది ఎంతకి? అయ్యింది సార్, 12 ఇయర్స్ అవుతుంది. ఎంతమంది పిల్లలు? కాలేదు సార్. చూసావా, కాలసర్పదోషం ఉంటే ఇందాకేం చెప్పా, కెరీర్ డిస్టర్బెన్స్ అవుతుంది, పెళ్ళి కాదు. పెళ్ళైన పిల్లలు ఉండరు, ఒకవేళ పిల్లలు పుడితే కూడా ఒక్కతే ఆడపిల్ల పుడుతుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి. పిల్లలు కావాలంటే నాగప్రతిష్ఠ చేయాలి ఒకటి, ఆరోగ్యం బాగుండాలన్నా, జీవితంలో స్థిరపడాలన్నా, సంతానం కలగాలన్నా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ కలిపి చేయాలి. చేస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇప్పుడు నీ వయసు ఎంత? 40 ఏళ్ళు, అవునా? 44 సార్. 44. మరి ఇంకెప్పుడు పిల్లలు కనాలి, అవునా? వాళ్ళ సంరక్షణ ఎప్పుడు చేయాలి నువ్వు, అవునా కదా? టైం అంతా వేస్ట్ అయిందా లేదా? అవును. ఇంతకుముందే చెప్పా, నేను చెప్పుకున్నాం కదమ్మా. అంటే ప్రాక్టికల్గా మనం చెప్పక్కర్లేదు, ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ విధంగా మనిషిని దెబ్బతీస్తూ ఉంటుంది. అంటే 44 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే, మరి ఇప్పుడు పిల్లలు పుట్టారనుకోండి, సపోజ్ దేవుడి వేళ పుడతారు, మరి వాళ్ళ ఎడ్యుకేషన్ ఎప్పుడు కావాలి, వాళ్ళ మంచి చెడు ఎప్పుడు చూడాలి, పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలి, ఇదంతా ఏమవుతుందంటే కంటిన్యూ నెక్స్ట్ జనరేషన్ ఇది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పిల్లలు కూడా స్ట్రగుల్ పడేటువంటి ఇబ్బందులు ఈ యొక్క కాలసర్పదోషం వల్ల ఖచ్చితంగా కనపడుతుంటాయి. అలాగే మరి కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు పవన్ కళ్యాణ్, నేను విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? నా గురించి తెలుసుకోవాలనుకున్నాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం, నాకు రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, సో దాని గురించి కనుక్కోవడం చేశాను. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/8/1991. ఓకే, సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 5 AM. ఓకే, మీ పేరేంటి? కొంచెం పవన్ కళ్యాణ్ మ్యామ్. ఓకే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పయ్యా, నువ్వేనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్? గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే, చెప్పు. మీ వాడేగా సీఎం, డిప్యూటీ సీఎం, చెప్పు. గురుగారు, ఈ మధ్యనే మాకు మ్యారేజ్ అయింది, జస్ట్ ఒక February 8th అయ్యింది నాకు మ్యారేజ్, లాస్ట్ మంత్. నేను చెప్తా, నేను ఫస్ట్ ఏం జరుగుతుందో నీకు, నువ్వు చెప్పడం కాదు. చెప్పండి గురుగారు, చెప్పండి. పెళ్ళయిన తర్వాత ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందా లేదా? అలాంటిది ఏం లేదు గురుగారు, మొన్న అంటే రీసెంట్గా జస్ట్ ఒక February 8th అయ్యింది. సో అంటే తర్వాత ఎలా ఉంటుందని అడగడానికి చేశాను. జాతకరీత్యా నీ లగ్న దోషం ఉంది. నీ పేరేంటి? కొంచెం పవన్ కళ్యాణ్ అండి. మీ ఆవిడ పేరేంటి? లావణ్య, కుమారి నాగ లావణ్య. సరే, 6 నెలలు పెళ్ళైంది కదా, ఇద్దరు మంచిగా ఉన్నారా? 6 నెలల్లో ఎట్లా ఉంది పరిస్థితి చెప్పు. ఏంటండి? 1 month అయిందా పెళ్ళయి? నెల అయింది, లాస్ట్ మంత్ గురుగారు, February 8th. నెలలో ఏం తెలుస్తుంది, లే కొన్నాళ్ళు పోతే తెలుస్తుంది. సరే చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అంటే మాది వివాహం అనేది ఎలా ఉంటాము అని చెప్పి అడగడానికి చేశాను. ఎలా ఉంటామంటే ఇద్దరు జాతకాలు చూడాలి. నీ జాతకరీత్యా మాత్రం లగ్న దోషం ఉంది. సహజంగా ఈ లగ్నంలో ఎవరు పుట్టినా వైవాహిక జీవిత సమస్య ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందా? మరి కొన్నాళ్ళు కాలమే నిర్ణయించాలి, అంతే కదా. ఇప్పుడు నేను చెప్పినా కూడా నువ్వు నమ్మకపోవచ్చు, కొన్నాళ్ళు పోతే నీకు అర్థమవుతుంది. కొన్నాళ్ళు ట్రై చేయి, చూడు, ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయి. ఎందుకంటే ఇప్పుడు జీవితం ఎట్లా ఉంటుంది అంటే నీ జాతకంలో దోషం కనపడుతుంది. మరి నువ్వు చేసుకున్న భార్య అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి దాంట్లో మంచి ఉన్నదనుకో, ఇది బ్యాలెన్స్ అవుతుంది. సహజంగా ఆడమనిషి జాతకం బలంగా ఉండి ఆ అమ్మాయి మాంగళ్య స్థానం బలంగా ఉందనుకో, నేను చెప్పిన దోష ప్రభావం తగ్గుతుంది. ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి తన జాతకం కూడా చూస్తే కరెక్ట్గా చెప్పగలుగుతాం. కాబట్టి నీ జాతకరీత్యా మాత్రం కొంత దోషం కనపడుతుంది. మరి పూర్తి వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తా, ఓకేనా?
అలాగే ఇందాక గురుగారు చెప్పినట్టుగా నాగదోషం ఉన్న వారందరికీ కూడా సంతానం ఆలస్యం అవ్వచ్చు, లేదంటే వివాహం ఆలస్యం అవ్వచ్చు, అలాగే మగ సంతానం కలగపోవటం, వీళ్ళందరూ దోషం ఉన్న వాళ్ళందరి కోసం కూడా గురుగారు పీఠంలో ప్రతి మాసంలో 2-3 సార్లు కూడా ఈ శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమం, నాగప్రతిష్ఠతో పాటు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా, లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అన్నా కూడా మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే 9052246299 ఈ నెంబర్కి కూడా కాల్ చేసి మీ గోత్రనామాల కోసం నమోదు చేసుకోవచ్చు. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము ఆదిలాబాద్ నుంచి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/1/1999. ఓకే, సమయం చెప్పండి. పొద్దున్న 4 గంటల. మీ పేరేంటి? మంజుల. ఓకే, గురుగారినారా, మాట్లాడండి. చెప్పమ్మా మంజుల. ఆమె నమస్తే, చెప్పు. ఇంట్లో కొంచెం మాట్లాడండి చెప్పమ్మా, త్వరగా. గట్టిగా మాట్లాడు, ఆలోచిస్తావే. అంటే మా ఇంట్లో కొంచెం లొల్లులు అవి ఇవి ఉంటాయి. ఎందుకు? మీ ఇంట్లో లొల్లు మొదటి నుంచి ఉన్నాయి. నా మాటను, పెళ్ళైనప్పటి నుంచి ఏ రోజు ప్రశాంతత ఉండదు, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. అవునా? అవును. అది నీ జాతకంలోనే దోషం ఉందమ్మా. కానీ పెళ్ళైన తర్వాత మీ ఆయన గట్టిగా సంపాదిస్తున్నాడు. అవునా కదా? అవును. ఏం చేస్తాడు మీ ఆయన? మా ఆయన పని చేస్తాడు. జాతకపరంగా మీ ఆయన కలిసి వస్తుంది, కానీ జాతకంలో శని నీచపడ్డాడు. శని నీచపడడం వల్ల ఏ రోజు కూడా కుటుంబంలో ఆనందం అనేది ఉండదు. ఎప్పుడు ఏదో చికాకులు, గొడవలు, కొట్లాడుకోవడం ఇదే ఉంటుంది. అవునా? శనికి చేయించమ్మా ఒకసారి. శనికి చేస్తే బాగుంటుంది. పెద్ద దోషాలు ఏం లేవు. శని నీచపడ్డాడు కాబట్టి శని గ్రహానికి హోమం చేయించు. ఓకేనా? శనికి హోమం చేస్తే నీ బాధ పోతుంది, సెట్ అయిపోతుంది. పెద్ద దోషమేం కాదు. ఆ పని చేయి. ఓకే, మరో కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి. మాట్లాడండి. ఎవరి గురించి? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డిసెంబర్ 11, 1989. 1989. సమయం చెప్పండి. 4:50. తెల్లవారితే 12 అండి? లేదండి, మార్నింగ్ 4:50. 4:51. సరే గురుగారినారు, మాట్లాడండి. చెప్పయ్యా, టైం ఎంత? 4:50 అండి. 50. అవునండి. చాలా స్మూత్గా మాట్లాడుతున్నావుగా. అవునండి. ఏం చేస్తుంటావండి? మామూలుగా గవర్నమెంట్ కంపెనీలో చేస్తున్నా అండి. అదే నాజుగా మాట్లాడుతుంటే సహజంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నా. బేసిక్గా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నా అండి. ఓకే ఓకే ఓకే, చెప్పు. దేని గురించి అడుగుతున్నావు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాగున్నాయండి. ఇంకా ఇల్లు లేదు, రెంట్కుంటున్నా. పెళ్ళయిందా? ప్రాబ్లమ్స్ అయిందండి. భార్య వచ్చినాక బాగానే ఉందిగా కాస్త. ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి ఈ మధ్యలో. నీ పేరేంటి? ప్రాబ్లమ్స్. నీ పేరేంటి? ఎప్పుడు చేద్దాయని. నీ పేరేంటి? నవీన్ కుమార్ అండి. నవీన్ కుమార్. మీ ఆవిడ పేరు? శ్రీలత. బాగానే ఉంది, ఇక్కడి నుంచి బాగుంటుందిలే. ఎప్పుడు చేద్దాండి ప్రాబ్లమ్స్ అన్ని? జరిగిపోయిన 3 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడ్డావునా? హలో, గడిచిపోయిన 3 ఏళ్ల నుంచి చాలా కష్టాలు పడ్డావునా అంటున్నా. అవునవునండి. అయిపోయింది, ఆ బ్యాడ్ టైం అయిపోయింది. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంది, ఎటువంటి దోషాలు లేవు. ఓకేనా? ఓకే అండి. రైట్. గట్టిగా మాట్లాడడం నేర్చుకో. సాఫ్ట్గా మాట్లాడితే పనులు కూడా చెప్పరు ఎవరు. మగవాడు ఎప్పుడు కూడా గట్టిగా మాట్లాడాలి. అవునా కదా? నువ్వు సాఫ్ట్గా మాట్లాడావు అనుకో, 100 రూపాయలు ఇచ్చేవాడు 50 రూపాయలు ఇస్తాడు. అట్లా. ఓకేనా? ఓకే ఓకే ఓకే, ఇది మార్చుకో ఫస్ట్.
గురుగారు అలాగే ఈ మార్చి 9వ తారీఖున మన పీఠంలో నిర్వహిస్తున్నారు కదా గురుగారు, మరి హోమాలు ప్రధానంగా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రోజున, అలాగే ఎక్కడ చేస్తున్నారో కూడా వివరాలు ఒకసారి మాకు ప్రేక్షకులకు ప్రధానంగా ఈ నెల 9వ తారీఖు ఆదివారం రోజున దివ్యమైన ముహూర్తం దొరికింది. మరి ముహూర్తాల్లో కల్లా పుష్యమాసం అనేది ప్రతిష్టలకి చాలా విశేషం. ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానమైనటువంటి మాఘమాసం, పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసం చాలా విశేషం. ఈ పాల్గొన మాసంలో రేపు 9వ తారీఖు రోజున సామూహికంగా నాగప్రతిష్ఠ ఆశ్లేష పరిపూజ చేస్తున్నాం. నాకు రోజు కనీసం 10 కాల్స్ అన్న వస్తున్నాయి. గురువుగారు ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తారు, గురువుగారు ఎప్పుడు లైవ్లోకి వస్తారు. మా ఇంటికి రోజు కనీసం ఒక 10 కాల్స్ అన్న వస్తున్నాయి. అమ్మ గురువుగారు లైవ్లో రావట్లేదంటే ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ప్రతిష్టలు చేస్తారని అడుగుతున్నారు పాపం. సో వేరే హడావిడిలో ఉండి రాలేకపోయాం. కాబట్టి ఈ నెల 9వ తారీఖున ఈ యొక్క ప్రతిష్ఠ ఆశ్లేషపల్లి పూజ నాగప్రతిష్ఠ సామూహికంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చేస్తున్న విధంగా ఎవరూ చేయట్లేదు. ఎందుకు చేస్తున్నామంటే ఈ నాగసిద్ధి ప్రోగ్రాం ద్వారా మరి ఎంతోమంది ఈ యొక్క నాగదోషాలతో బాధపడుతున్నారు. మరి దాంతోపాటు మరి డబ్బు ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అవునా? మరి సామాన్యుడు ఉంటాడు, ఒక ఆయన గరీబ్ ఆయన ఉంటాడు. మరి వాడికి శక్తి ఉండకపోవచ్చు. మరి అటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక మార్గం చూపించాలనే సదుద్దేశంతోనే మన యొక్క ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ మనం ఒక గత సంవత్సర కాలం నుంచి మన పీఠంలో చేస్తున్నాం. అదేవిధంగా ఎవరికైనా సరే నాగదోషాలతో ఇబ్బంది పడుతున్నా, పెళ్ళిళ్ళు కాగా, ఇందాక ఒక ఆయన మనకు ఫోన్ చేశాడు, 15 ఏళ్ళైంది గురుగారు పిల్లలు లేరు అని బాధపడ్డాడు. అటువంటి వాళ్ళకి కనుక ఈ నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే ఖచ్చితంగా మగ సంతానం కలుగుతుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తుంటారంటే ఆలోచిస్తూ ఉంటారు, ఇంకా చేద్దాంలే, ఆ తర్వాత చూద్దాంలే, అయితే ఇప్పుడు డబ్బులు లేవు కదా, లేదు కొన్నాళ్ళ చూద్దాంలే, ఇప్పుడు మన పరిస్థితి బాగాలేదు. ఇట్లా ఏమవుతుందంటే ఆ దోషం అనేది మనిషిని వెనక్కి లాగుతూ ఉంటుంది. నేను కొంతమందిని చూస్తుంటా, మరి తల్లి ఏమో చేద్దా ఉంటుంది, కొడుకు వద్దంటాడు. నేను ఒక ఆయన ఇచ్చాడు, భార్య ఏమో చేద్దాం ఉంటుంది, మొగుడు వద్దంటాడు. మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంది. ఇట్లా రకరకాలుగా ఆ దోషం ఏంటంటే రాహు వాళ్ళల్లో ఆవహించి ఆ మనిషిని వెనక్కి లాగుతాడు, పని చేయకుండా లాగుతుంటాడు, వెనక్కి లాగుతుంటాడు. కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దోషాలు అనేవి తెలుసుకోగానే, ఎప్పుడైనా మంచి తెలుసుకోగానే ఆచరించాలి, అవునా? చెడు అనేది నువ్వు పక్కకు పెట్టినా పర్వాలేదు, మంచి అనేది వెంటనే ఆచరించాలి. కాబట్టి ఇటువంటివి వెనకాడకుండా చేసుకుంటే మార్పులు సంభవిస్తాయి. మన పీఠంలో రేపు 9వ తారీఖున కూకట్పల్లి ఫేస్ 4 గణేష్ టెంపుల్లో శశాస్త్రీయంగా చేయడం జరుగుతుంది. మన పీఠంలో ఏది చేసినా మంత్రలోపం కానీ తంత్రలోపం కానీ చేయకుండా, ఎక్కడ లోపం లేకుండా చేస్తాం. దాదాపుగా నేను ఈ ప్రతిష్టకి 2 లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం ప్రతి నెల కూడా ఈ ఈవెంట్ అనేది. ఎందుకు చేస్తామంటే దాని ప్రభావం ఏంటో మాకు తెలుసు, దాని బలం ఎట్లా ఉంటుంది, దాని పూజా బలం ఎట్లా ఉంటుందో తెలుసు. కాబట్టి మరి దీనివల్ల 10 మందికి ఉపయోగపడాలన్న సదుద్దేశంతో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరొక కాలర్తో మాట్లాడుతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/1982. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 7:30. ఓకే, గురుగారు మాట్లాడండి. నమస్తే స్వామి. నమస్తే, చెప్పయ్యా. స్వామి నా గురించి తెలుసుకోవాలి స్వామి. పేరేంటో చెప్పు ఫస్ట్. సుదర్శన్ స్వామి. సుదర్శన్. సుదర్శన్. 5 ఏళ్ల నుంచి బాగాలేదు నీ పరిస్థితి. అదే స్వామి, కొద్దిగా వివాహం కూడా భంగం కలిగింది. వివాహం భంగం కలిగింది, ఓకే. పరిస్థితులు ఫైనాన్షియల్గా గత 5 సంవత్సరాల నుంచి విపరీతమైన ఖర్చులు ఉన్నాయా లేవా? ఉన్నాయి స్వామి, ఉన్నాయి. అప్పులు అయినాయా కాలేదా? అప్పులు ప్రజెంట్ లేవు స్వామి, కొద్దిగా ఫైనాన్స్ పరంగా ప్రాబ్లం ఉంది. అంటే అప్పులు వేరు ఫైనాన్స్ వేరా? అప్పులు డబ్బులు ఒకటేగా, ఫైనాన్స్ అంటేనే కదా. అంతేలేదు స్వామి. అంటే రావాల్సిన డబ్బులు రాకపోవడం, ఎక్కడ స్ట్రక్ అయిపోవడం, ఇట్లా. అదే స్వామి, కొద్దిగా వ్యాపారంగా కూడా సెట్గా అనిపించేది స్వామి. సరే, ఏం పని చేస్తుంటావు నువ్వు? మేము ప్రైవేట్గా జాబ్ చేస్తుంటాం స్వామి. సరే, జాతక పరంగా విను, ప్రధానంగా నాగదోషం ఉంది. ఓకే స్వామి. ఈ నాగదోషం అనేది వృత్తి మీద, తర్వాత పెళ్లి మీద, తర్వాత సంతానం మీద, తర్వాత వచ్చిన డబ్బులు నిలబడవు. ఈ 4 మీద ప్రభావం కనపడుతుంది, బలంగా చూపిస్తుంది ఈ జాతకంలో. ఈ 4 కావాలి అంటే నేను చెప్పింది చెయ్యి. చెప్పండి. నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే పెళ్ళి అవుతుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళతావు, వచ్చిన డబ్బులు నిలబడతాయి, అనుకూలమైన భార్య వస్తుంది, సంతానం కలుగుతుంది.
నీ జాతకంలో భార్య వచ్చిన తర్వాత మార్పులు సంభవిస్తాయి, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే స్వామి. ఈ దోషం ఉంటే మాత్రం ఎంత ప్రయత్నం చేసినా భార్య రాదు. అట్లా అదే అందుకే స్వామి, నేను అందుకే డేట్ ఆఫ్ బర్త్ చూసి మీకు చెప్పాను. అదే నేను కూడా అదే చెప్తున్నా. కాబట్టి ఫస్ట్ నేను చెప్పింది చెయ్యి, ఇక సర్వశుభాలు జరుగుతాయి. హైదరాబాద్ స్వామి. హైదరాబాద్ కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు ఎట్లా చేయాలి, ఏంటి దాని వివరాలు ఏంటి, ఎట్లా రావాలి, దాని ఎట్లా నియమాలు పాటించాలి, ఇవన్నీ కూడా మా వాళ్ళు వివరాలు చెప్తారు, మా పిఎల్ వాళ్ళు చెప్తారు. ఓకేనా? ఓకే ఓకే థ్యాంక్ యూ స్వామి. ఓకేనమ్మా, రైట్, శుభం. ఓకే నమస్తే స్వామి. ఓకే ఓకే, కళ్యాణ ప్రాప్తిరస్తు. అలాగే గురుగారు, మనకి అంతకుముందు కాల్స్లో కూడా చాలామంది అంటూ ఉంటారు కదా, కళ్ళలో మాకు పాములు వస్తూ ఉంటాయి అని. అది కొంతమంది కొన్ని రకాలుగా వస్తే శుభము, ఇంకొన్ని రకాలుగా వస్తే అశుభం అని కూడా మనం చెప్పుకున్నాం కదా. మరి వాటికి అలా వచ్చినందుకు కూడా ఈ నాగదోషాలు ఉంటేనే కళ్ళలో పాములు కూడా వస్తూ ఉంటాయా గురుగారు? ఆ విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో హలో హలో, లైన్లో ఉన్నారా అండి? నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారమ్మా? హైదరాబాద్ రామద్పూర్ నుంచి అండి. నా పేరు కుమారి అండి. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కార్తీక్ అండి, మా అబ్బాయి గురించి. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. ఫిబ్రవరి 15, 1991. ఓకే, 15 15 అమ్మా, 17 అండి. 15. ఓకే, సమయం చెప్పండి. సమయము సాయంకాలం 4:05. ఓకే, బాబు పేరు కార్తీక్ అమ్మా? అవునండి, భార్గవ కార్తీక్. ఓకే, గురుగారినారే మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్తే అండి. నమస్తే నమస్తే, పెళ్ళైందా? అవునండి, పాప అండి, మనవరాలు. చెప్పండి. అదే ఎలా ఉంటుంది ఏంటి దానికి అనుకున్నామనండి. జాతక పరంగా బ్రాహ్మణ శాపయోగం ఉంది ఒకటి, జన్మలగ్నంలో కేతు ఉండడం వల్ల నాగదోషం ఉంది. డబ్బులు సంపాదిస్తాడు, మేవాడు మంచివాడే, కాకపోతే కోపం ఎక్కువ కాస్తావునా? కాలు కట్టయినట్టుంది. జాతకపరంగా నాగదోషం ఉందమ్మా, కాలసర్పదోషం కూడా ఉంది, కానీ జాతకం చాలా బాగుంది. భార్య వచ్చినాక ఖచ్చితంగా కలిసి వస్తుంది, కానీ ఒక్కోసారి కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటాం. ఈ నాగదోషం ఉంటే రాహుకేతువుల మధ్యలో ఎప్పుడైతే గ్రహాలు పడి స్తంభనం అవుతాయో, బంధనం అయినప్పుడు గ్రహాలు పనిచేయవు. కాబట్టి నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేయించండి, మీ అబ్బాయికి తిరుగుండదు, మంచి స్థితికి వెళ్తాడు, గట్టిగా సంపాదిస్తాడు. ఇక్కడి నుంచి రాబోయే కాలం చాలా బాగుంది. ఈ నాగదోషం ఉంటే మాత్రం దీని ప్రభావం 47వ సంవత్సరం వచ్చే వరకు మనిషిని పైకి రాకుండా తొక్కిపెట్టే అవకాశాలు బలంగా కనపడుతున్నాయి. గురుగారు, ఇందాక మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దాని గురించి తెలియచేయండి. ఏది అడిగారు? పాముల గురించి అడిగారు కదమ్మా. కళలో కనిపిస్తూ ఉంటాయని. సర్పాలు కళలో కనపడడం అనేది మరి ఒక ఇండికేషన్ లాంటిది. ఖచ్చితంగా పాములు కళ్ళలో కనపడ్డాయి అంటే ఖచ్చితంగా నాగదోషం, సర్పదోషం ఉంటేనే కనపడతాయి. తర్వాత కొంతమంది పెళ్లి చూపులుగానే బయలుదేరుతాం, పాము ఎదురుగా వస్తుంది, ఇది కూడా ఒక రకమైన ఇండికేషన్. అంటే ఏదో జరగబోతుంది, అంటే ఏదో దోషం ఉంది అనేది ఇండికేషన్ అనమాట. కాబట్టి అవి ఖచ్చితంగా వెంటనే చూసుకోవాలి. నాగదోషం లేకపోతే సర్పాలు ఎవరికీ కనపడవు. కొంతమందికి పెద్ద పెద్ద జలపాతాలు కనపడటం, మరి ఆ లోయల్లో పడిపోతున్నట్లుగా అట్లా కూడా నాగదోషం వల్ల కొంత కనపడుతూ ఉంటాయి, కళలు వస్తూ ఉంటాయి. ఓకే గురుగారు, కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు రామాంజలి మేడం, అనంతపురం జిల్లా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి మేడం, అనుష్క పేరు. సరే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2008 7వ నెల 29 మేడం. ఓకే, సమయం చెప్పు. ఉదయం 9:40 నిమిషాలకు మేడం. ఎంతండి? ఉదయం 9:40 నిమిషాలకు మేడం. ఓకే, 2008 7 29వ తారీఖు, అంతే కదా? అంతే మేడం. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పండి రామాంజనేయ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. అది గురించి అమ్మాయి పుట్టడానికి చాలా అద్భుతంగా కలిసి వచ్చిందిగా. లేదు సార్, ఏం లేదు. లేదంటే నేను చెప్పే జ్యోతిష్యం కరెక్ట్ కాదు. కరెక్టే సార్, కరెక్టే సార్. నేను అన్నానని చెప్పాకు, ఉన్నది చెప్పు. ఎందుకంటే అమ్మాయి పుట్టక ముందు పరిస్థితి, పుట్టిన తర్వాత మార్పు వచ్చిందా లేదా నీ జీవితంలో చెప్పు. మాకు ఖచ్చితంగా. మరి లేదంటావే? సరే, దేని గురించి అడుగుతున్నావు? పాప ఫ్యూచర్ గురించి సార్. ఫ్యూచర్ అంటే మీ అమ్మాయి బాగా డీప్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది, అవునా? బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. ప్రజెంట్ రాహు మహర్దశ నడుస్తుంది.
దీనివల్ల విపరీతమైన ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆలోచన, పిచ్చి పిచ్చి ఆలోచనలు. అది మంచి ఆలోచన వస్తే మంచిగా వెళుతుంది, మరి చెడు ఆలోచన వస్తే చెడు రూపంలో వెళ్ళిపోతుంది. ఎట్లాంటివంటే ఇప్పుడు చదువు మీద పెట్టిందనుకోండి, శ్రద్ధ మొత్తం చదువు మీదే పెడుతుంది. దోస్తులతో తిరగాలని ఫిక్స్ అయిందనుకో, దోస్తులతో తిరుగుతుంది. ఇట్లా రాహు ఇట్లా ప్రవర్తింపజేస్తూ ఉంటాడు. కాబట్టి రాహు దోషం బలంగా ఉంది. ఒకసారి అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, మిగతా వివరాలు చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బ్రదర్ కోసం తెలుసుకుందాం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/1987. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 6 గంటలకు. ఓకే, పేరేంటండి? ఎంత టైం? 6 to మార్నింగ్, సాయంత్రం. 14/9/1987. ఓకే, సరే గురుగారు గారు మాట్లాడండి. చెప్పండి. హలో, నమస్తే గురుగారు. నమస్తే. మీ సొంత తమ్ముడా? ఇది మా సొంత తమ్ముడా, పిన్ని కొడుకా అంటున్నా? సొంతం చెప్పు. నేను పెళ్లి గురించి అడుగుతున్నావా? మ్యారేజ్ కోసం. పెళ్లి దోషం కనపడుతుంది. జాతక పరంగా బలమైన కుజ దోషం ఉంది. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు. అవును. ఈ రెండుంటే నువ్వేం చేసినా పెళ్లి కాదు. ఏదండి? ఈ రెండు దోషాలుంటే ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి అనేది ఒక అడుగు కూడా ముందుకు పడదు. ఓకే సార్. ఏమైనా పూజలు చేయించావా? ఎందుకంటే నీళ్ళు మంచిగా మాట్లాడితే, క్లియర్గా మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. ఏమైనా పూజ చేయించావా? చేస్తే ఏం పూజ చేయించావని అడుగుతున్నా. జపం చేయించాం. ఇంకా కుజుడికి జపం చేయించాం. ఇంకేమైనా చేయించావా? అది ఒకటేనా? అదొకటే చేయించాం సార్. సుబ్రహ్మణ్య గుడికి వెళ్తూ ఉంటారు మంగళవారం. అది బలం సరిపోదు, నాగప్రతిష్ఠ చేయాలి. దాంతోపాటు కుజుడికి, రాహువుకి, కేతువుకి, రవికి ఇవన్నీ చేయాలి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్స్. రైట్. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్కారం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం. ఓకే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6వ నెల 16వ తారీఖు 96 అమ్మా. ఓకే, సమయం చెప్పండి. సమయం 5 నుంచి 6 లోపు అమ్మా, తెల్లవారుజాము. ఓకే, బాబు పేరేంటండి? రాకేష్. ఓకే, గురుగారు గారు మాట్లాడండి. 5 నుంచి 6 పొద్దున, సాయంత్రం పట్ల వారు కూడా అడిగారు. తెల్లవారుజామున తెల్లవారుదావునా? ఓకే. అవును సార్. పేరేం పెట్టావు? రాకేష్. రాకేష్. అయ్యా. ఒకటే రాకేషా, 2 రాకేష్లా? ఒకటే రాకేష్. ఓకే. రాకేష్. ఓకే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే నాగదోషం ఒకటి కనపడుతుంది, కుజదోషం ఉంది, నాగదోషం ఉంది. అయ్యా. పెళ్లి చేసావా? లేదు సార్, జాబ్ చేస్తున్నాడు చిన్నది. అయ్యా. జాతకం బాగుంది. ఆ జాబ్ లో కూడా ఈ మధ్యలో కొద్దిగా 6 months ఉంటే మొన్న ఇంకా రేపే వినండి, కంగారు పడబాకు. జాతక పరంగా మీ వాడు మంచి మహర్జాతకుడు, గుర్తుపెట్టుకో. ఓకే సార్. యోగాలు లేకపోతే నేను కూడా ఏం చేయలేను, దేవుడు కూడా ఏం చేయలేడు. జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి మీ వాడికి. కాకపోతే నాగదోషం, కుజదోషం బలంగా ఉంది. ఈ రెండిటికి ఎప్పుడైతే నువ్వు నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయిస్తావో ఆటోమేటిక్గా మార్పులు వస్తాయి. పిల్లవాడు స్థిమిత పడతాడు, మంచి ఉద్యోగంలో సెటిల్మెంట్ వస్తుంది, గట్టిగా సంపాదిస్తాడు, మంచి తెలివితేటలు ఉన్నాయి. అర్థమైందా? ఫస్ట్ చేయండి. మేమే మన పీఠంలో చేస్తాం, 9వ తారీఖు చేస్తున్నాము. కింద అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మా వాళ్ళు చెప్తారు, చెయ్యి. ఓకేనా? అలాగే ఈ నెల 9వ తారీఖున ఆదివారం మరి గురుగారి పీఠంలో 4 రకాల హోమాలు, నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజ కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా, అలాగే మీ పేరును నమోదు చేసుకోవాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడంతో పాటు మాకు కూడా నాగ దోషాలకు సంబంధించి చక్కటి విశేషాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.